ఈరోజు మీడియాలో వస్తున్న వార్తలు కొంతమంది ఫేక్ పెట్టి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ తంబులైన్లు కానీ ఫేక్ పెట్టి సమంత గారి మీద కానీ నాగార్జున గారి ఫ్యామిలీ మీద కానీ ఇవన్నీ కూడా ఏదేదో ఫేక్ పెడుతున్నారు. 100% ఇది తప్పు. పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడా కానీ వీటి కోసం డిస్కషన్ చేయలేదు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి నేను ప్రెస్ మీట్ పెడతాను. ప్రెస్ మీట్ పెట్టి మొత్తం క్లారిటీ ఇస్తాను. కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు ఎవరో ఒకరికి ఇచ్చే కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు నేను ఎక్కడ కూడా సపోర్ట్ చేసి నేను ఆ ఫ్యామిలీ కోసం మాట్లాడలేదు. తంబులైన్లు తప్పు. ఈ తంబులైన్లో పెట్టి ఏ విధంగా ఫేక్ న్యూస్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. నేను మాట్లాడింది వేరే విషయాలు, అసలు ఈ విషయానికి సంబంధమే లేదు. దయచేసి ఇది పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తాను. కొన్ని ఒక న్యూస్లో వాటిలో ఏదో వచ్చింది, ఇలాగేదో తంబులైన్లు చెప్పకుండా తంబులైన్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాగే తంబులైన్లు పెట్టి మీరు ఈ విధంగా చేసుకుంటే యూట్యూబ్లో కానీ వాటిలో కానీ ఏదో మీ వెబ్సైట్లో కానీ వేస్తే ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. నేను ఆల్రెడీ సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెడుతున్నా. అలాగే నేను ఛాంబర్కి కంప్లైంట్ పెడుతున్నా వెరీ సీరియస్గా. ఇమ్మీడియట్లీ మీకు తంబులైన్స్ అన్నీ కూడా తీసివేయాలి. దయచేసి నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నాను. నేను ఇటు వాళ్ళ నైట్ వస్తాను. రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రెస్ మీట్ పెట్టి అన్నీ వివరిస్తాను. ఈ ఎవరైతే తమిళంలో పెట్టారో అవన్నీ కూడా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే అసలు ఆ విషయం కోసం నేను మాట్లాడలేని విషయాన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. కాబట్టి ఇది నేను పూర్తిగా నా వివరణ ఇవ్వడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం పూర్తిగా వెల్లడించగలవాను. థ్యాంక్ యూ మీ నటి కుమార్.